ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మరోసారి కాల్పుల మోత మోగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్ట్ మృతి చెందారు. సుక్మా జిల్లాలోని కిస్టారం అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. నవీన్, అప్డేట్స్ ఏంటి? శివాన్ చూడొచ్చు, కొద్దిసేపటి క్రితమే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఈ సుక్మా జిల్లా ఉంటుంది. ఇక్కడ కిస్టారం అనే అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు చనిపోయినట్టుగా పోలీసులు సుక్మా జిల్లాకు సంబంధించిన జిల్లా ఎస్పీ కూడా ధృవీకరించారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా అక్కడ కూమింగ్ కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే మావోయిస్టులు భారీ ఎత్తున అక్కడ ఉన్నారు. ఉదయం పూట పోలీసు నిత్యం అక్కడ కొమ్ముగు నిర్వహిస్తారు ఆ కిస్టారం ప్రాంతం. ఎందుకంటే ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో కిస్టారం గ్రామం ఉంటుంది, అడవి ప్రాంతం మొత్తం కూడా ఉంటుంది. ఇరువైపులకి తెలంగాణ పోలీసులు కానీ అటు ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా నిత్యం కూడా కొమ్ముగి నిర్వహిస్తున్నట్టు పరిస్థితి కాబట్టి ఉదయం పూట కొమ్మింగ్కి ఎన్నోంటి ఆ కొమ్మింగ్ పార్టీలపై మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు చేశారని చెప్పేసి కూడా సుక్మా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. వెంటనే స్పందించినటువంటి భద్రతా బలగాలు కూడా ఆత్మరక్షణ కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్ట్ చనిపోయారు, కొంతమందికి గాయాలైనాయని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి కాబట్టి అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ కాల్పులు అనేది కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా అక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతుందో తుపాకులతో పాటు అక్కడ మందుగుండ్ల సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకుని పూర్తి స్థాయిలో కూడా ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. కూమింగ్ ఆపరేషన్ కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా సుక్మా జిల్లా ఎస్పీ చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదైనా మావోయిస్టులకు అయితే వరుసగా కూడా ఎదురు దెబ్బలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్న నుంచి కూడా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు కీలక నేతలు చనిపోతున్న పరిస్థితి కనపడుతుంది. నేటికి ఇది మూడో రోజు నుంచి కూడా వరుసగా కూడా ఎదురు కాల్పులు అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పలు జిల్లాలో చోటు చేసుకుంది. నిన్న మనం చూసుకుంటే బీజాపూర్ జిల్లాలో నిన్న కాల్పులు చోటు చేసుకుని అక్కడ 5 చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అంతకు ముందు నారాయణపూర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి అక్కడ చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. అక్కడ దాదాపు 27 మంది చనిపోయారు. ఈ రోజు జరిగినటువంటి సుక్మా జిల్లాలో కూడా మావోయిస్ట్ చనిపోయినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ చూసుకున్నట్టయితే అదనపు బలగాలను కూడా తెప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే మావోయిస్టు ఎవరైతే అక్కడి నుంచి తప్పించుకున్నారో వాళ్ళకి తుపాకీకి సంబంధించినటువంటి తుపాకీ గుండ్ల సంబంధించిన గాయాలైనవి వాళ్ళు ఎట్టి పరిస్థితులు తప్పించుకునే ప్రయత్నం కూడా చేయలేరని చెప్పేసి చెప్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆనందం బట్టి, ఎందుకంటే మొత్తం కూడా రక్తపు మరకలు అడవి ప్రాంతంలో ఉన్నాయని చెప్పేసి ఆనవాళ్ళు గుర్తించారు. అయితే బుల్లెట్కి సంబంధించిన గాయాలై ఉంటాయి మావోయిస్టులకి, వాళ్ళు ఎక్కడ ఎంత దూరం కూడా తప్పించుకోలేదని చెప్పేసి కూడా చుట్టూ ఉన్నటువంటి భద్రతా బలగాలను కూడా అలర్ట్ చేశారు. ఆ కిస్టారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం పూర్తి స్థాయిలో కూడా చుట్టూ అడవిని మొత్తం కూడా జల్లెడపడుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే అక్కడ ఎవరున్నారు ఏంటి, ఏ దళానికి సంబంధించి అక్కడ మకామేశారనే దాని మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మావోయిస్టు సుప్రీం చనిపోవడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీసు భద్రతా బలగాలు మొత్తం కూడా స్థానికంగా ఉన్న ఛత్తీస్గఢ్ పోలీసుతో పాటు కేంద్ర భద్రతా బలగాలు కూడా మొత్తం అప్రమత్తం. ఎందుకంటే మావోయిస్టు ఖచ్చితంగా విరుచుకుపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పోలీసులపై మెరుపు దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా నిత్యం కోమింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న క్యాంపులకు కానీ పోలీస్ స్టేషన్లకు కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ కూడా అదే అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ ప్రాంతంలోకి వచ్చారు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో కిస్టారం అంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఎక్కడ కూడా ఎన్కౌంటర్ పెద్దగా చోటు చేసుకోలేదు. ఆ కిస్టారం ప్రాంతానికి ఎందుకు దళం వచ్చింది, అక్కడ ఎవరిపై అటాక్ చేయడానికి వచ్చారని దాని మీద కూడా పోలీసులు అయితే ఆరాధిస్తుంది. ఏమైనా కానీ పూర్తి స్థాయిలో కూడా భద్రతా బలగాలు మొత్తం అప్రమత్తంగా ఉన్నట్టు పరిస్థితి కాబడుతుంది. తప్పించుకున్నట్టు మావోయిస్టుల కోసం భారీ ఎత్తున కూమింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా కూమింగ్ నేపథ్యంలో ఒక హెలికాప్టర్ కూడా పూర్తి స్థాయి కూడా పైన చక్కర్లు కొడుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది. డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా కూడా కూమింగ్ నిర్వహిస్తున్నారు. శివాని.